నా పద్ధతిలో నేను ఎలా రవ్వ లడ్డు చేశానో ఒకసారి ఈ వీడియో చూసేయండి. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని చూద్దాం రండి. బీట్రూట్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో 4 యాలకుబుడ్లు వేసి వాటర్ పోసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మొత్తం మరొక గిన్నెలోకి వడపోసుకుందాం. వడపోసుకొని జ్యూస్ లాగా ఇలా వడపోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి చక్కెర వేసుకుందాం. చక్కెర 2.5 కప్పు చక్కెర వేస్తున్నాను. ఆ కప్పుతో 2.5 కప్పు చక్కెర వేసి ఇది బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందాం. పెనంలో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి వేసి జీడిపప్పును ఇలా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే పెనంలో 3 కప్పుల, ఏ కప్పుతో అయితే చక్కెర వేసామో అదే కప్పుతో 3 కప్పుల రవ్వను వేసాను. సన్న రవ్వ, తెల్ల రవ్వ అంటాం కదా, ఆ రవ్వను వేసి బాగా వేయించుకోవాలి. 3 కప్పుల రవ్వ వేసాను. ఇలా బాగా వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న చక్కెరను వేసి కలుపుకుందాం. చక్కెర అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలా కలుపుకుందాం. ఇంకొద్దిగా చక్కెర ఉంది కదా, అది కూడా వేసి కలిపేస్తున్నాను. కొంచెము పక్కన పెట్టాను కదా, అది కూడా వేసి కలిపేసాను. ఇప్పుడు గోరువెచ్చని పాలు వేసి కలుపుకుందాం. 1 కప్పు పాలు పట్టాయి నాకైతే. గోరువెచ్చని పాలు అంటే గోరువెచ్చగా ఎందుకు ఉండాలంటే చక్కెర గోరువెచ్చగా అంటే చక్కెర కరుగుతుంది, లడ్డూలకి చుట్టుకోవడానికి బాగా లడ్డూలు బాగా వస్తాయి. చూడండి, ఆ పాలు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టుకున్నాం కదా బీట్రూట్ జ్యూస్ని, ఆ జ్యూస్ని కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూలు చుట్టుకుందాం. రవ్వ లడ్డు చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. పిల్లలకు ఈ ప్రాసెస్లో చేసి పెట్టామంటే హెల్త్కి కూడా మంచిది కదా. ఫుడ్ కలర్లు అలా ఏం వాడకుండా బీట్రూట్ జ్యూస్తో ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్